గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్. అందరం బాగుండాలి, అందరం ఏముండాలని కోరుకుంటూ టుడే మన యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయండి, చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు ప్రధాన వార్త వేళ ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు రోజు రాత్రి 9 o'clock నుంచి 10 o'clock లైవ్లో వస్తున్నాను. సో లైవ్లో మనం చిట్చాట్ అవుతుంది మన ఫండమెంటల్ టెక్నిక్ గురించి. సో లైవ్లో పాల్గొని మీ యొక్క విజ్ఞానాన్ని పెంచుకుంటాం భావిస్తున్నాను. అండ్ మార్కెట్ చాలా హైక్లో ఉంది, ఎప్పుడైనా పడే అవకాశం ఉంది, కరెక్షన్ రావచ్చు. కాబట్టి 50% క్యాష్ ఉంచుకొని మిగతా 50% మార్కెట్లో ట్రేడింగ్ చేసుకుంటూ పడినప్పుడు మంచి స్టాక్ కొనడానికి 50% క్యాష్ ఎప్పుడు అందుబాటులో ఉంచుకోండి. సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 10th July 2024. సో ఈ బిజినెస్ న్యూస్లో మీకు తెలుసు రకరకాల సబ్జెక్ట్ కవర్ అవుతాయి. ఇంటర్నేషనల్, నేషనల్ మార్కెట్ ఇండెక్స్ గురించి, ఇండెక్స్ గురించి తెలుసుకుంటాము, పీసీఆర్ నిఫ్టీ తెలుసుకుంటాము. అండ్ ఫండమెంటల్ షేర్స్ లేటెస్ట్ ఒక 15 పేపర్స్ నుంచి రకరకాల మంచి విలువైన ఇన్ఫర్మేషన్ రకరకాల షేర్ల గురించి తెలుసుకుంటాము. అట్లనే ఈరోజు బ్యాన్లో ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్ల లిస్ట్ గురించి తెలుసుకుంటాము. ఇంటర్డే టెక్నిక్స్ ఉంటుంది. అట్లనే ఈరోజు వచ్చిన షేర్స్ పైన టెక్నిక్ అనాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ చివరి నాకు నచ్చిన షేరు ఈరోజు ప్రకటనకు అనుగుణ షేర్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అది గుర్తించండి. ఇక్కడ బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా గమనించండి. సో ఇక్కడ డిస్క్లైమర్ కింద చూడండి. ఇట్ ఈస్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ ఎటువంటి బయింగ్ సెల్లింగ్ రికమెండేషన్ కాదు, అది గుర్తించండి. సో బెస్ట్ క్వాలిటీ సక్సెస్ మన షేర్ మార్కెట్ సక్సెస్ కావాలంటే 7 లక్షలు ఉంటాయి. 7 లక్షలు ఉన్న వారికే తప్పకుండా విజయం వస్తుంది. కాబట్టి ఈ లక్షలను అలవాటు చేసుకోండి. ఒకటి పేషెన్స్ ఓపిక ఉండాలి, బిలీవ్నెస్ ఉండాలి, నమ్మకం ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. ఇది ఒక బిజినెస్, క్రమశిక్షణ మెలగాలి. అండ్ నాలెడ్జ్, స్టాక్ మార్కెట్ 2 విషయాలు గట్టిగా ఉండాలి. ఒకటి డబ్బు ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉన్న వాళ్ళే బిజినెస్లో దిగాలి, అది గుర్తించండి. అండ్ ధైర్యంతో ఉండాలి, ఎందుకంటే డబ్బుతో ముడిపడింది కాబట్టి. లాంగ్ రన్ ఉండండి. ఒక షేర్ కొన్న తర్వాత కనీసం 3 months నుంచి 3 years టైం ఇస్తే కానీ అందులో హెచ్చుతగ్గులు గుర్తించే అవకాశం ఉంటుంది. అండ్ చివరిగా సొంత మనీతోనే బిజినెస్ చేయాలి, అది గుర్తించండి. సో మనం బిజినెస్లోకి వెళ్దాము. యూఎస్ఏ అండ్ యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్, ఈ 3 మార్కెట్ కూడా మనం గమనించాలి. యూఎస్ఏ మార్కెట్ నిన్న అమెరికా మార్కెట్ కొంత మిక్స్డ్గా ఎండ్ అయింది. డౌ జోన్స్ 50 పాయింట్ డౌన్, నాస్డాక్ 13 పాయింట్ డౌన్, 13 పాయింట్ అప్ అయింది. S&P 500 4 పాయింట్ అప్. బట్ యూరోప్ మార్కెట్ డౌన్గా నష్టాల బాట ముగిసింది. ఇంగ్లాండ్ 53, ఫ్రాన్స్ 118, జర్మన్ 215. బట్ ఆసియా మార్కెట్ పొద్దున స్టార్ట్ అయింది. మన సింగపూర్ నిఫ్టీ 10 పాయింట్స్ అప్లో ఉంది. హాంకాంగ్ 175 అప్లో ఉంది. తైవాన్ మాత్రం 100% డౌన్ ఉంది. జపాన్ కూడా 56 పాయింట్ అప్లో ఉంది. సో దీన్ని బట్టి చూస్తే మన మార్కెట్ ఈరోజు మార్కెట్ 9:15 ఓపెన్ అవుతుంది. మిక్స్డ్గా ఓపెన్ అయ్యేటట్టుగా కనిపిస్తుంది, అది గుర్తించండి. సో మన ఇండియన్ మార్కెట్స్లో నిన్న మన ఫారినర్స్ సుమారు 315 crores బై చేస్తే మ్యూచువల్ ఫండ్స్ కూడా 140 బై చేశారు. సో ఇక్కడ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, అది గుర్తించండి. నిన్న అందుకే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్ మొత్తం పెరిగాయి. నిఫ్టీ 113, బ్యాంక్ నిఫ్టీ 143, సెనెక్స్ 391, మిడ్ క్యాప్ 180 పడిపోయింది. బట్ స్మాల్ క్యాప్ 48 పాయింట్. బట్ ఇండెక్స్ కూడా పెరుగుతుంది. ఇండెక్స్ 0.68. ఇండెక్స్ పెరగకూడదు. ఇండియా విక్స్ అనేది వొలాటిలిటీని చూపిస్తుంది. ఇది 10 to 12 మధ్య ఉండాలి. ఆ మధ్యన 30 కూడా పోయింది, పర్వాలేదు. 40 ఉంది, బట్ ఇంకా తగ్గాలి, అది గుర్తించండి. పీసీఆర్ నిఫ్టీ రేషియో కూడా కొంత పెరిగింది నిన్నటి కన్నా 1.28, అది కూడా గమనించండి. సో మనం వార్తకి వెళ్దాం. ఈనాడులో ఒక వార్త వచ్చింది మన ఓఎన్జీసీ మీద. ఓఎన్జీసీ సుమారు 2 lakh crores క్యాపెక్స్ పెట్టబోతున్నట్టు వార్త వచ్చింది. ఓఎన్జీసీ ఫండమెంటల్ కంపెనీ, మన గవర్నమెంట్ కంపెనీ, మంచి డివిడెండ్ పైన ఇప్పుడు గత 2 రోజు నుంచి బుల్లిష్గా ఉంది, అది గమనించండి. ఈరోజు పెరగడానికి అనువుగా ఉంది. సాక్షిలో ఒక వార్త వచ్చింది టాటా మోటార్స్లో. అది సుమారు ఇంతవరకు 20 లక్షల కార్లను సేల్ చేయడం వచ్చింది. మీరు ప్రతిసారి చెప్తున్న టాటా మోటార్స్ వన్ ఆఫ్ ది మన ఇండియా బెస్ట్ కంపెనీ. మన టెస్లాకు మరో పేరు. ఎన్నో రకాల చేస్తుంది. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేరు, అది గుర్తించండి. అండ్ ఆంధ్రజ్యోతిలో పిఎస్పి అంటే పబ్లిక్ బ్యాంకుల ప్రైవేట్ కనుక ఇదే సరైన సమయం చెప్తుంది. ఎందుకంటే రేట్స్ అన్ని పెరిగాయి కాబట్టి. సో పబ్లిక్ బ్యాంకులో ఎక్కడైతే మన వాటా ఎక్కువ ఉందో అది అమ్మటానికి గవర్నమెంట్ వచ్చిస్తుంది. కాబట్టి కొద్దిగా బ్యాంక్స్ షేర్స్ తగ్గడానికి అవకాశం కనిపిస్తుంది. ఇంకో వార్త వచ్చింది కిమ్స్ చేతికి, మన హైదరాబాద్ హాస్పిటల్కు, విశాఖలో ఉన్న క్వీన్ ఎయిర్ హాస్పిటల్ను మన బై చేసిన వార్త వచ్చింది. దీని మూలంగా కంపెనీకి, హాస్పిటల్కు రెవెన్యూ అండ్ ఇన్కమ్ పెరిగా వస్తుంది. కాబట్టి ఈరోజు ఇది పెరగడానికి కూడా అనువుగా ఉంది. బిజినెస్ స్టాండర్డ్ ఓఎన్జీసీలో మరి వార్త వచ్చింది. సుమారు 3 డీకార్పొరేషన్ వార్త వచ్చింది. ఓఎన్జీసీ ఫండమెంటల్ కంపెనీ, గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి ఈ షేర్ను ప్రతిసారి తగ్గినప్పుడు కూడా యావరేజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కెనరా బ్యాంక్స్ వార్త వచ్చింది. సుమారు 10 కోట్ల పెట్టి బాండ్స్ ఇవ్వబోతుంది.
మీకు చెప్పాను కెనరా బ్యాంక్స్ మంచి మంచి బ్యాంకు స్ప్లిట్ అయింది. ఇప్పుడు మంచి బుల్లిష్లో ఉంది. 116 రూపాయలు ఉంది. ఇది 150 టార్గెట్ అండ్ 200 కూడా ఈ ఇయర్లో కావడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. అండ్ ఇంకో వార్త వచ్చింది, సెల్బీ అనేది హాస్పిటల్ సంబంధించిన రిజల్ట్ బాగాలేదు, 20% డౌన్, కాబట్టి షేర్ తగ్గడం ఉంటుంది. ఇలాంటి షేర్ కొద్దిగా దూరంగా ఉండాలి, అది నా ఆలోచన, అది మీరు గుర్తించారు. లాయ్మెంట్లో ట్రైనింగ్ షేర్ కింద క్యారిఫిల్ ఇచ్చారు. ఈ మధ్య గత 2 రోజుల నుంచి రైసు బాస్మతి బియ్యం ఎక్స్పోర్ట్ అవుతుంది, దాని మూలంగా షేర్ పెరుగుతుంది. సో బాస్మతి బియ్యంలో క్యారిఫిల్ వన్ ఆఫ్ ది మంచి నంబర్ 1 బిజినెస్. ఈ షేర్ కూడా ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. బిజినెస్ లైన్స్లో బ్రోకర్ కాకుండా డోమ్స్ ఇండస్ట్రీ ఇచ్చారు. ఇది రీసెంట్ లిస్టింగ్ కంపెనీ, దీన్ని కూడా ఒక కన్నే వేయండి. ఇందులో ఒక వార్త వచ్చింది, జూన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్ఫ్లో రైజ్ ఫోర్త్ ఫ్లోర్ ఆల్మోస్ట్ 40 lakhs crores ఈ మంత్లోనే మన షిప్ ద్వారా వచ్చినట్టుంది. ఇది మన ఇండియన్ పబ్లిక్, మన స్టాక్ మార్కెట్కి మంచిది. ఎందుకంటే ఇండియన్ మార్కెట్లో స్టాక్ మార్కెట్లో పబ్లిక్ కూడా చాలామంది ఆప్టక్రాంతి తర్వాత ఎంటర్ అవుతున్నారు. ఇది 40,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. దీని మూలంగా మ్యూచువల్ ఫండ్స్ వారు కంపల్సరీ ఈ డబ్బును షేర్లో పెట్టడానికి ప్రయత్నిస్తారు. దాని మూలంగా షేర్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందులా మనం ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండ్ అయ్యే అవకాశం చాలా తగ్గుతుంది. మీరు గమనించి ఉంటారు, ప్రతిసారి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అమ్మినప్పుడు కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నారు. కాబట్టి మార్కెట్ అనేది కింద నుంచి పెరుగుకుంటూ పోతుంది, అది గమనించండి. ఎకనామిక్స్ టైం ప్రకారం ఆర్బీఐకు మరొక వార్త వచ్చింది. మీకు తెలుసు, ఆర్బీఐ చాలా పెరిగింది. నేను 30 రూపాయలు రికమెండ్ చేసినాను, ఇప్పుడు సుమారు 600కి వస్తుంది. కనీసం 20 times పెరిగింది, ఇప్పుడు చాలా పెరిగింది. బట్ నా యొక్క ఆలోచన ఏంటంటే, ఈ షేర్ను ఎవరైతే 100 షేర్ కొనాలనుకుంటారో వాళ్ళు 25 కొనాలి. ఎందుకంటే కరెక్షన్లో కిందకి వచ్చే అవకాశం ఉంటుంది. నేను 2 రోజుల్లోనే 100 రూపాయలు పెరిగింది, నేను కొద్దిగా డౌన్ అయింది. బట్ ఈ షేర్ పైన కొద్దిగా ఆచితూచి వివరిస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన. సో మీరు కూడా గమనించండి. అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రముఖ సెంకో గోల్డ్ ఇచ్చింది. సెంకో గోల్డ్ అనేది మన ఇంటర్నెట్ సంబంధించిన గోల్డ్కి సంబంధించిన దీని బ్రాంచెస్ చాలా ఉన్నది, దాని మీద పాజిటివ్ నచ్చింది. ఇది కూడా మన బంగారం రేటు పెరిగే కొద్దీ షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. దీనికి మన ఇండియాలో ఫారెన్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, అది గుర్తించండి. మనీ కంట్రోల్లో ఒక వార్త వచ్చింది, ఫైనాన్స్ బ్యాంక్స్ ఆర్డర్ 200 megawatts రాజస్థాన్, గుజరాత్ అనేది. ఈ మధ్య కూడా మనం ఒక వార్త కూడా వచ్చింది, 900 కోట్లు మళ్ళీ ప్రమోటర్స్ పెట్టారు, అప్పుడు కూడా షేర్ పెరిగింది. ఇప్పుడు ఫ్యూచర్ కూడా షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. దీని మూలంగా ఇది కూడా ఫండమెంటల్ కాబోతుంది, అది కూడా ఒకసారి గమనించండి. నెక్స్ట్ వార్త, డేటా కార్ప్ వచ్చింది, 8% జంప్ అని మన Q2. బట్ ఈ డేటా కార్పొరేట్ గవర్నెన్స్ ఉంది, మీకు తెలుసు, గోవాలో ఉన్న కంపెనీ. బట్ కార్పొరేట్ గవర్నెన్స్ ఉంది కాబట్టి షేర్ కొద్దిగా దూరంగా ఉంటే బాగుంటుందని నా ఆలోచన, మీరు కూడా గమనించండి. స్టాకెట్స్ ప్రకారం కంకోర్ మన గవర్నమెంట్ కంపెనీ 6% సేల్ అప్ అని ఇచ్చింది, అది గుర్తించండి. మై చాయిస్ షేర్ కింద ఈరోజు ఈ చదివిన షేర్లో ఓఎన్జీసీ అండ్ కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ ఉన్న వాచ్ లిస్ట్ ఉంది, మీకు తెలుసు. అండ్ ఓఎన్జీసీ కూడా 2 కూడా ఉన్నాయి. ఈ 2 కూడా ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది. ఇందులో మీరు పెట్టుబడి పెట్టడానికి నిర్ణయం తీసుకోండి. అండ్ ఫ్యూచర్ బ్యాండ్స్ లిస్టులో ఈరోజు 2 షేర్లు యాడ్ అయినాయి, మొత్తం 9 షేర్లు ఉన్నాయి. మీకు తెలుసు, ఫ్యూచర్ ఆప్షన్స్లో ఈ షేర్స్ బయింగ్ అంటే అమ్మటానికి వీలుంటుంది కానీ కొనడానికి వీలుండదు. సో దాని మూలంగా హెచ్చుతగ్గులు లోన్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఈ షేర్లు క్యాష్ సెక్షన్ కొనవచ్చు. అవి ఏంటంటే, ఒకటి ఇండియా సిమెంట్, పెల్లు, బంధన్ బ్యాంకు, ABRFL, IEX, GNFC, చంబల్ ఫెర్టిలైజరు, ఇండస్ టవరు, బరామ్ చిన్ని. బట్ ఈ ఫెర్టిలైజర్కి సంబంధించిన చంబల్ ఫెర్టిలైజర్, NFSC మంచి సీజన్ వస్తుంది కాబట్టి ఈ 2 షేర్లు కూడా పెరిగే అవకాశం ఉంది, గుర్తించండి. అండ్ ఈ జూన్లో డివిడెండ్ పేబుల్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి కంపెనీ ఒక 12 కంపెనీ ఇచ్చాను. ప్రతి డివిడెండ్ రావడానికి ఉంది. ఇవి రికార్డ్ డేటు ఇక్కడ రూపీస్ ఉంది. రికార్డ్ డేట్ కన్నా ఒక రోజు ముందులో కొని తర్వాత రికార్డ్ డేట్ ఎవరైతే అట్టు పెట్టుకుంటారో ఇవన్నీ డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. క్రాంప్టన్ గిఫ్ట్స్ 3 రూపీస్, రికార్డ్ డేట్ 10. ఎంపబిస్ 55 రూపీస్, రికార్డ్ డేట్ 10. అజోల్ లిమిటెడ్ 20 రూపీస్, రికార్డ్ డేట్ December 12 July. బిర్లా సాఫ్ట్ 4 రూపీస్, 12 July. బ్లూ డాట్ ఎక్స్ప్రెస్ 25 రూపీస్, 12 July. ఐఓసి 7 రూపీస్. ఐఓసి మీకు గత రికమెండ్ చేశాను, 165 ఉన్నప్పుడు 106 రూపీస్ పెరిగింది. ఎందుకంటే డివిడెండ్ ఇచ్చే 3 షేర్లు పెరిగి తర్వాత డివిడెండ్ తగ్గుతాయి. కాబట్టి డివిడెండ్ కావాలనుకున్న ఈ షేర్ కొని తర్వాత అట్టు పెట్టి ఉంచుకోవాలి. ఎందుకంటే డివిడెండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ మొత్తం కన్నా కూడా తగ్గే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. పెట్రోల్ రేంజ్ కూడా 3 రూపాయలు పట్టించింది ప్రతి షేర్కు. 12th రికార్డ్ డేటు. అలెంపిక్ ఫార్మా 11 రూపీస్ పట్టించింది, రికార్డ్ డేటు 15th. CDS 22 రూపీస్. ఇది బోనస్ షేర్ కూడా ఉంది, కొద్దిగా ఈ రేటు కూడా పెరిగింది. బట్ డివిడెండ్ ఇస్తుంది 20 రూపీస్, 16 July రికార్డ్ డేటు. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కూడా 40 రూపీస్ ప్రకటించింది ప్రతి షేర్కు, 16 July.
రికార్డ్ డేటు. ఎంఎండి ఫైనాన్స్ కూడా 6.50 పైసా 16 జూలై. అండ్ టీటీకే హెల్త్ కేర్ కూడా 10 రూపీస్ 16 జూలై గుర్తించండి. సో మన టెక్నికల్ అనాలిసిస్ గురించి మీకు తెలుసు. ప్రతిరోజు కానీ రోజుకోసారి మీకు ఒక షేర్ ఇచ్చడం సమగ్ర ఫండమెంటల్ డిసిస్ కింద. ఈ షేర్లన్నీ మొత్తం మీరు ఈ వీడియో చూస్తే ఆల్మోస్ట్ ఈ వీడియో అందుబాటులో ఉన్నాయి మన టుడే మేడల్లో. ఈ షేర్లన్నీ ఆల్మోస్ట్ 9 షేర్లు మొత్తం 7 షేర్ పెరిగా మీతో కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ మళ్ళీ వీటిని ఒకసారి మనము రివ్యూ చేసుకుందాము. ఇర్కాన్ ఇంటర్నేషనల్ మీకు 3 జూలై నాడు ఇచ్చాను 275, అది 314 పోయింది, ఆల్మోస్ట్ 40 పెరిగింది. నేషనల్ అల్యూమినియం కూడా ఫస్ట్ జూలైకి ఇచ్చాను 181 రేటు రికమెండెడ్ ప్రైస్. ఇప్పుడు 203 ఉంది, ఆల్మోస్ట్ 13 పెరిగింది. ఫిటెక్స్ ఇండియా టెక్స్టైల్ సంబంధించింది 26 నాడు 60 ఇచ్చాము, బట్ ఇది ఒక 4 రూపీస్ తగ్గింది. బట్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇంకా షేర్స్ ఏం పెరగడం లేదు. ఇప్పుడు బడ్జెట్ క్యాప్లో టెక్స్టైల్ ఇండస్ట్రీ వస్తే ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంది. ఫండమెంటల్ మిడ్ క్యాప్ కంపెనీ మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంది. తగ్గినప్పుడు కంగారు పడే అవసరం లేదు, ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంది. అండ్ మన టెండర్ వాళ్ళ యొక్క రిమార్క్ కూడా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంది. టెక్స్టైల్కు మంచి కంపెనీ గుర్తించండి. ఐఓసి ఇచ్చాము 25 జూన్ నాడు, అప్పుడు రికమెండ్ రేట్ 164, ఇప్పుడు 171 ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంక బోనస్ మన డివిడెండ్ కూడా రాబోతుంది 12. ఈ రోజు కానీ రేపు కానీ షేర్స్ ఉన్న వాళ్ళకు ప్రతి షేర్కు 7 రూపీస్ వచ్చే అవకాశం ఉంది, అది గమనించగలరు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చాము 24 నాడు, ఇది చాలా పెరిగింది. ఉన్న వాటిలో 734 ఇచ్చాము, మన 800 కూడా పోయింది, మన తగ్గింది. సో ప్రాఫిట్ ఇంకా అవుతుంటుంది. సో లాంగ్ రన్ ఉంటే ఇంకా ఇక్కడ నుంచి 20% పెరిగే అవకాశం ఉంది, అది గమనించండి. ఎన్సీసీ కూడా ఇచ్చాము 23 నాడు 325, ఇప్పుడు 336, 11 పెరిగింది. ఎన్సీసీ కూడా కంటిన్యూగా 3-4 తగ్గిన తర్వాత మళ్ళీ పెరగడం స్టార్ట్ చేసింది. ఇది మన ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన అమరావతికి ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువని మన ప్రచారం నడుస్తుంది, అది గమనించండి. అండ్ జిఎస్పి గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్ కంపెనీ ఇప్పుడు ఫర్టిలైజర్కి చాలా డిమాండ్ ఉంది, షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. దీనికి డివిడెండ్ కూడా 10 రూపీస్ ఇచ్చింది. అండ్ 240 రికమెండ్ చేశాము, ఇప్పుడు 257 ఉంది, 7 రూపీస్ పెరిగింది. ఎస్బీఐ కార్డు కూడా 28 నాడు ఇచ్చాము 732, ఈ ఒక్క షేర్కు తగ్గింది. బట్ షేర్ మీకు ప్రతిసారి చెప్తున్నా, ఇది మన ఐపీఓ 2020లో కరెంట్ టైంలో ఐపీఓకి వచ్చింది. దాని రేటే 755, ఆ రేటు కన్నా తక్కువ ఉంది, మంచి లాభాలు ఇస్తుంది. బట్ కొన్ని టెక్నికల్ కారణంగా తగ్గుతుంది. బట్ ఈ షేర్ను ఇప్పుడు ఈ లెవెల్లో కొంటే 800,000 అయ్యే అవకాశాలు ఉన్నాయి రానున్న రోజుల్లో. అండ్ కెనరా బ్యాంక్ కూడా 17 జూన్ నాడు ఇచ్చాము 121, ఇప్పుడు 115. ఇది నిన్న కొద్దిగా పెరిగింది, ఇది కూడా తగ్గింది. ఇది తెలుసు, ఇది 15 మే నాడు స్ప్లిట్ అయింది, 10 రూపాయల షేర్ 2 రూపీస్ అయింది. కాబట్టి ఒక్క షేర్కు 5 షేర్లు వచ్చాయి కాబట్టి కొంతమంది అమ్ముకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి సప్లై పెరిగి డిమాండ్ తగ్గడం కూడా షేర్ తగ్గుతుంది. కానీ గవర్నమెంట్ బ్యాంకు ఈరోజు ఒక వార్త కూడా వచ్చింది, సుమారు 12,000 కోట్ల బాండ్స్ సేకరిస్తున్నారు. ఈ షేర్ కూడా పెరగడానికి ఈరోజు అవకాశం ఉంది. సో వాటిని గమనించగలరు. సో మనం ఇందాక చదివిన షేర్ల యొక్క టెక్నికల్ చూద్దాము. టెక్నికల్గా ఎలా ఉందో. సో ఏ షేర్ అయినా ఫండమెంటల్ బాగున్నా టెక్నికల్ బాగున్నప్పుడే మన షేర్ పెరుగుతుంది. మీకు ప్రసాద్ చెప్పిన మన ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ యూజ్ చేస్తున్నాము. ఇందులో 2 ఇండికేటర్స్ పెట్టాము, ఒకటి మూవింగ్ యావరేజెస్, ఒకటేమో వాల్యూమ్. సో వాల్యూమ్ మూలంగా మన షేరు ఎలా తెలుస్తుంది. ఈ మూవింగ్ యావరేజెస్ 20 డేస్, 50 డేస్, 100 డేస్, 200 డేస్. ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనికి ఈ మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో ఆ షేర్ మొత్తం పాజిటివ్గా ఉన్నట్టు, ట్రెండింగ్ ఉన్నట్టు, పెరగడానికి చాలా అవకాశాలు మనకు కనిపిస్తాయి. సో మనము ముందుగా ఓఎన్జీసీ చూద్దాము. ఓఎన్జీసీ ప్రస్తుతం రేటు 297, ప్రస్తుతం రేటు కరెంట్ మార్కెట్ లోయెస్ట్ 165, హైయెస్ట్ 303. సో ట్రెండింగ్ చూస్తే ట్రెండింగ్ పెరగడానికి చాలా అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మూవింగ్ యావరేజ్ దాటాయి. ఈ ఒక్కో క్యాండిల్ ఒక రోజుకు రిప్రజెంట్ చేస్తుంది. కంటిన్యూగా ఇక్కడ నుంచి చూస్తే మీకు 27 జూన్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. నిన్న కొద్దిగా కరెక్షన్ జరిగినట్టు అనిపిస్తుంది. బట్ ఈరోజు వాడుతుంది కాబట్టి ఈ షేర్ పెట్టడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. టాటా మోటార్స్ అయితే మన ఫండమెంటల్ కంపెనీ, ఈ షేర్ కూడా ప్రస్తుతం 1015 రూపీస్ ఉంది, లోయెస్ట్ 593, ఆల్మోస్ట్ కింద నుంచి డబుల్ అయి ఉంది ఇప్పటికే. అండ్ హైయెస్ట్ 1065. ఈ షేర్ కూడా ట్రెండింగ్లో ఉంది, ఎందుకంటే అన్ని మూవింగ్ పై ఉంది. ఆల్మోస్ట్ కంటిన్యూగా పెరిగిన తర్వాత 2-3 రోజులు డౌన్ఫాల్ తర్వాత పెరుగుతుంది. ఫండమెంటల్ కంపెనీకి ఒక లక్షల మధ్య తగ్గుతుంది, పెరుగుతుంది, అది గుర్తించాలి. తగ్గినప్పుడు పట్టుకోవాలి, పెరిగినప్పుడు అమ్ముకోవాలి. ఇదే మన స్టాక్ మార్కెట్ యొక్క రహస్యం. నెక్స్ట్ కిమ్స్, మన హైదరాబాద్ బేస్డ్ హాస్పిటల్. ఇది మూవింగ్ ప్రస్తుతం 2101 ఉంది, లోయెస్ట్ 1750, హైయెస్ట్ 2300, హైయెస్ట్ కొంచెం దూరంగా ఉంది. ట్రెండింగ్ అయితే పాజిటివ్ ఉందని చెప్పాలి, ఎందుకంటే అన్ని మూవింగ్ పైన ఉంది. బట్ ఇక్కడ పెరిగిన తర్వాత ఇక్కడ తగ్గడం లేదు. తగ్గడం అంటే కింద నుంచి ఇట్లా
3 డేస్ తగ్గిన తర్వాత కిందికి రావాలి, కిందికి రావడం లేదు. ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. అంటే కన్సాలిడేషన్ అవుతుందంటే ఇక్కడ సంబడి ఈ షేర్స్ను అక్యుమిలేషన్ జరుగుతున్నట్టు మీనింగ్. సో ఇక్కడ ఎప్పుడైతే అక్యుమిలేషన్ జరిగి కన్సాలిడేషన్ అవుతుందో అది కిందికి కానీ మీదికి పోయే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే మూవింగ్ యావరేజ్ పైన ఉన్నంత వరకు ట్రెండింగ్ ఉంటుంది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ 2600 దాటినంత కూడా ఈ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో దీన్ని కూడా గుర్తించండి. నెక్స్ట్ కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ ప్రస్తుతం 160 ఉంది. లోయెస్ట్ 62 రూపీస్, హైయెస్ట్ 128 రూపీస్. సో ఇది మూవింగ్ యావరేజ్. అంటే ఇక్కడ 20 డేస్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 118 క్రాస్ అవుతుందో తర్వాత పెరగడానికి అవకాశం ఉంది. సో లాంగ్ రన్ అయితే ఈరోజు ఈ రేట్ కూడా తీసుకోవచ్చు. 150-200 పోయే అవకాశం ఉంది ఒక 1 ఇయర్లో. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ క్రాస్ కాలేదు కాబట్టి ఒక 118 క్రాస్ అయితే ఇందులో బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, అది గుర్తించండి. అండ్ కేఆర్బిఎల్ మన బాస్మతి సంబంధించింది. ఇది ప్రస్తుతం 331 రూపీస్ ఉంది. లోయెస్ట్ 258, హైయెస్ట్ 470. సో ఇది ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ నిన్న క్రాస్ అయింది. సో నిన్న గ్యాప్ అప్ పెరిగింది. ఎందుకంటే దీనికి మన వార్త వచ్చింది కాబట్టి నేను ఆల్మోస్ట్ 22 రూపాయలు పెరిగింది. బట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నట్టు ఉంటుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ 348 పోయిన తర్వాత ఫ్లాట్ బుకింగ్లో తగ్గింది. సో ఈ షేర్ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు, అది గుర్తించండి. ఈ డోమ్స్ అన్ని ఈ మధ్యన లిస్ట్ అయింది. ఇది 2241 డోమ్స్ ఇండస్ట్రీ, 2250 దీని కరెంట్ మార్కెట్. లోయెస్ట్ 1225, హైయెస్ట్ 2365. బట్ ఇది కూడా ట్రెండింగ్ ఉందని చెప్పచ్చు. ఎందుకంటే మూవింగ్ యావరేజెస్ పై ఉంది, కంటిన్యూగా పెరుగుతుంది ఆల్మోస్ట్. బట్ నిన్న ప్రోడక్ట్ ముఖ్యంగా తగ్గింది. ఈరోజు వార్త ఉంది, మన బిజినెస్ వాళ్ళు ఇచ్చారు. సో పెరగడానికి అవకాశం ఉంది, కొద్దిగా చూడండి. శంకో గోల్డ్ కూడా ప్రస్తుతం 1004 రూపీస్ ఉంది. లోయెస్ట్ 358. బట్ కింద నుంచి ఆల్మోస్ట్ ఇయర్లో 3 టైమ్స్ పెరిగింది. అండ్ 1177. బట్ ఇది మూవింగ్ యావరేజ్ పైన అంటే 20 డేస్ కిందకి వచ్చింది, 50 డేస్ కిందకి వచ్చింది. కాబట్టి ఈ షేర్ను కనీసం 1-2 రోజులు మన గ్రీన్ క్యాండిల్ ఏర్పడేటప్పుడే కొనాలి. బట్ వార్త అయితే ఉంది. బట్ బెస్ట్ బయింగ్ అనేది మీకు 1076 క్రాస్ కావాలి. ఎందుకంటే ఇది 20-50 డేస్ మూవింగ్ యావరేజ్కి కిందకి వస్తుంది. డౌన్ ట్రెండ్ ఉంది. రెండు క్యాండిల్స్ ఏర్పడిన తర్వాత పైకి పోవడానికి అవకాశం ఉంటుంది, అవి గమనించండి. అండ్ ఎన్ఎక్స్ విండ్ ప్రస్తుతం 159 రూపీస్ ఉంది. లోయెస్ట్ 45 రూపీస్, హైయెస్ట్ 177. కింద నుంచి ఆల్మోస్ట్ డబుల్ పెరిగింది. బట్ ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ కప్ అండ్ ప్యాటర్న్ ఏర్పడిన తర్వాత పైకి వెళ్తుంది. బట్ ఒక 3 డేస్ ప్రాథమికంగా తగ్గింది. బట్ ఈరోజు వార్త వచ్చింది కాబట్టి అండ్ వాళ్ళ ప్రమోటర్స్ కూడా 900 రూపీస్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ రేట్ కూడా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు కంపేర్ టు అది. అండ్ రానున్నది విండ్ బిజినెస్కి ఎక్కువ అవకాశం ఉన్నది. సో ఈ షేర్ పెట్టక అవకాశం ఉంది. ఎందుకంటే వన్ డే అయిన తర్వాత 3 డేస్ రెట్రోస్పెక్టివ్ అయింది కాబట్టి పెట్టడానికి అవకాశం ఉంది. సో ఇవి అన్ని వార్తలు. సో వార్త ముగించే ముందు మరొకసారి అందరికీ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.